హలో గాయస్, మీకోసం ఎంజాల్లో 133 యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 20 ఫీట్స్, లోపలికి బ్రెత్ వచ్చేసి 60 ఫీట్, టోటల్ 133 యార్డ్స్. రోడ్ వచ్చేసి 35 ఫీట్స్ రోడ్. మనకు కనిపిస్తుంది కదా లోపలికి ఎంటర్ అయిన పార్కింగ్. ఇది పార్కింగ్ కూడా చాలా విశాలంగా, చాలా కంఫర్ట్గా ఉంది. టోటల్గా గ్రనైట్ ఫ్లోరింగ్ ఉంది, మొత్తం స్టెప్స్ కనిపిస్తున్నాయి. పార్కింగ్ కూడా మొత్తం చూడండి. ఈ పార్కింగ్లో సింపుల్గా పెద్ద కార్లు అయితే 2-3 పడుతుండొచ్చు సింపుల్గా. మనకు వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో బోర్ ఉంది. ఇంకోటి ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్ట్రా బాత్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. అది వచ్చి చూడండి ఒకసారి. రోడ్ ఫేసింగ్ కూడా మనకు అనిపిస్తుంది. ఒకసారి కింది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మనకు పనిస్తుంది. బేసిక్ ఏంటంటే మన ఫైన్ లగ్జరీ ప్రాపర్టీస్ ఒక ఎయిమ్ ఏంటంటే మ్యాక్సిమం మంచి క్వాలిటీ ఉన్న ఇల్లులు మాత్రమే తీసుకొస్తాను. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలా, మేము హ్యాపీగా ఉండాలి. చూడండి కిచెన్ కూడా మనకు ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. కంప్లీట్లీ లైట్ కలర్స్లో మంచి లగ్జరియస్గా ఉంది. చూడండి ఇది ఒక వాష్ ఏరియా. ఇది వచ్చేసి హాల్లో మొత్తం టైల్స్ వేసినారు. అది కంప్లీట్లీ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఫర్నిచర్ లేదు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కంప్లీట్లీ ఫర్నిచర్ ఉంది. చూడండి ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్దాం. లైట్ కలర్స్తోని ఎంత బాగుంది చూడండి. ఫాల్ సీలింగ్ కూడా క్వాలిటీ చూడండి. మన పెయింట్ క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది. చూడండి బెడ్రూమ్ డోర్ కూడా టోటల్ మంచి వుడ్, మంచి క్వాలిటీతో మంచి ఇల్లు తీసుకొచ్చాను మీకోసం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్, ఇది వెస్టర్న్ వాష్రూమ్. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. షవర్, గ్రీజర్ పాయింట్. ఒకసారి క్వాలిటీ ఆఫ్ ట్యాప్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. టైల్స్ కానీ, క్వాలిటీ వుడ్ కానీ, స్ట్రెంత్ ఆఫ్ హౌస్ కానీ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఒకసారి మనం పైకి వెళ్ళి చూసాం. ఒకసారి మన పైకి వెళ్తే మన పైన మొత్తం కంప్లీట్లీ ఏంటంటే ఫుల్ ఫర్నిచర్తోనే ఉంది. ఫర్నిచర్ కంప్లీట్ ఏరియాలో ఈ బడ్జెట్లో అంటే ఈ ఇల్లు తప్ప ఇంకో ఇల్లు దొరకదు. బికాజ్ ఇంత మంచి క్వాలిటీ, మంచి ఇల్లు ఇది. 130 యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇది. ఒకసారి పైకి వచ్చాం కదా చూడండి. మొత్తం ఈ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంది చూడండి. ఎంట్రన్స్ కూడా క్వాలిటీ ఆఫ్ డోర్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. మంచి క్వాలిటీ యూజ్ చేశారు మొత్తము. ఆల్మోస్ట్ ఒక 15 హౌసెస్ బిల్డ్ చేశారు వీళ్ళే. చూడండి లోపలికి ఎంటర్ కాగానే మనకు అనిపిస్తుంది కంప్లీట్లీ ఫర్నిచర్ అయితే ఎంత నీట్గా ఉందో, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినారో. ఇది వచ్చేసి హాల్ ఎంత పెద్ద ఉందో చూడండి. ఇంత మనకు క్వాలిటీగా అనిపిస్తుంది చూడండి. బేసిక్గా మనం చూడాల్సింది మెయిన్ క్వాలిటీయే. ఇది వచ్చేసి హాల్. ఈ సైడ్కి వచ్చేసి మన వాస్తు ప్రకారం దేవుని గుడి ఉండాలని చెప్పేసి దేవుని గుడి పెట్టాము. చూడండి హాల్ మొత్తం వ్యూ, కంప్లీట్ వ్యూ. ఇది లాంగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. మన క్వాలిటీ చూడండి. దేవుని రూమ్ చూడండి ఒకసారి. వాస్తు ప్రకారం ఇటు సైడ్ ఈశాన్యంలో ఉండాలని చెప్పేసి దేవుని ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఒకసారి మనం కిచెన్లోకి వెళ్దాం. మన ఫర్నిచర్ అని చెప్పాను కదా చూడండి. కిచెన్లో లగ్జరీస్గా ఎంత బాగుందో చూడండి. ప్లాట్ఫామ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఫర్నిచర్ కానీ, ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉందో చూడండి. ఒకసారి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది క్వాలిటీ ఎంత లేటెస్ట్ వర్షన్ ఉందో. ఒకసారి చూడండి. ఒకసారి ఓపెన్ చేసి మీకు మొత్తం మ్యాక్సిమం క్వాలిటీ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి 4 పాయింట్స్. క్వాలిటీ ఫస్ట్ థింగ్, నెక్స్ట్ తక్కువ బడ్జెట్లో, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి అనుకూలంగా మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండేటట్టుగా, ఇంకోటి ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు తీసుకురావడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము. చూడండి ఒకసారి బెడ్రూమ్ కూడా వెళ్ళి చూద్దాము. ఇది వచ్చే వాష్ ఏరియా చూడండి. వాష్ బేసిన్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్లీ ఫర్నిచరింగ్ ఉంది. ఇది కామన్ వాష్రూమ్. ఇది చూడండి ఒకసారి. మీకు క్వాలిటీ ఆఫ్ టైల్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ట్యాప్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ డోర్లు కానీ ఇది మంచిగా అనిపిస్తుంది చూడు. కంప్లీట్లీ టైల్స్ ఫ్లోరింగ్ మొత్తం ఇంట్లో చూడండి. ఫాల్ సీలింగ్ ఆఫ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఫర్నిచర్ చూడండి ఒకసారి. ఇంటీరియర్ డిజైన్ అయితే మంచి సెలక్షన్ అన్నట్టు, మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు. ఒకసారి మీకు ఒకసారి వచ్చి విజిట్ కండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మ్యాక్సిమం క్వాలిటీ నేను చూపించడానికి ట్రై చేస్తాను. బట్ మీరు కూడా చూసి ఒకసారి రండి, విజిట్ అవుతే మీకు క్వాలిటీ కూడా మీకు మంచిగా అర్థమవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ కూడా చూడండి. చాలా విశాలంగా, చాలా పెద్దగా, లగ్జరియస్ కలర్. వాల్ చూడండి ఒకసారి. ఒకసారి చూడండి ఎలా ఉందో. మనం ఒకసారి మొత్తం కంప్లీట్ వ్యూ చూస్తుంటే అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనం లైక్ ఫ్యామిలీ టీవీ పెట్టుకోవచ్చు, కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకసారి చూడండి వ్యూ. ఏరియా కూడా కంప్లీట్లీ డెవలప్ అవుతుంది. ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది. కొంచెం ఇంకా కొన్ని అక్కడక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, అవి బిల్డ్ అయిపోతున్నట్టు చూడండి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. క్వాలిటీ ఆఫ్ ఇల్లు కానీ, క్వాలిటీ ఆఫ్ స్టీల్ కానీ, స్ట్రెంత్ ఆఫ్ హౌస్ కానీ చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని పిల్లర్స్ ఏమున్నాయని చెప్పేసి. చూడండి కంప్లీట్లీ 12 పిల్లర్స్. ఇది 133 యార్డ్స్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 20 ఫీట్స్, బ్రెత్ వచ్చేసి 60 ఫీట్స్, రోడ్ వచ్చేసి 35 ఫీట్స్. చూడ ఒకసారి మన సరౌండింగ్ కూడా చూస్తే అర్థమవుతుంది చూడ ఎలా ఉన్నాయి. అన్ని ఇల్లు మ్యాక్సిమం ఇల్లులు అయిపోయినాయి చూడండి ఒకసారి. మ్యాక్సిమం ఇల్లులు అయిపోయినాయి. మంచి క్వాలిటీతో మంచి ఇల్లు కట్టారు. ఈ ఇల్లు మీకు నచ్చినట్టయితే కనిపిస్తున్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మెయిల్ ద్వారా మాకు కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం కొట్టండి ఫ్రెండ్స్.